నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో సోరియాసిస్ మాయం, మెనోపాజ్ తర్వాత గుండె భద్రం, వేసవిలో షుగర్ జబ్బుతో జాగ్రత్త, కిడ్నీలు విఫలమైతే మార్గం ఏంటి, ఇంకా హెల్త్ టిప్. చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. ముఖ్యంగా చర్మాన్ని ఛిద్రం చేసే సోరియాసిస్ వంటి మొండి జబ్బులు శారీరకంగానే కాదు, మానసికంగానూ వేదనకు గురిచేస్తాయి. ముఖ్యంగా సీజన్ మారిన ప్రతిసారి సోరియాసిస్ మరింత మొండిగా తీవ్రంగా మారుతూ ఉంటుంది. సోరియాసిస్ బారిన పడ్డప్పుడు చర్మం అంతా పొలుసుల్లాగా మారిపోతూ ఉంటుంది. చేప చర్మాన్ని తలపిస్తుంది. చర్మం అంతటా తీవ్రమైన దురద, మంటలు వేధిస్తాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సోరియాసిస్కు ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సోరియాసిస్ జబ్బును అదుపులో ఉంచే ఆయుర్వేద చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోరియాసిస్ చర్మానికి సంబంధించిన మహామొండి జబ్బు. దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది. చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేస్తుంటుంది. ఈ జబ్బు ఎందుకొస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేవీ లేవు. వంశపారంపర్యంగా రావడానికి, శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సోరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోరియాసిస్ ఎక్కువ మందిలో తల మీద మొదలవుతుంది. తల మీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ ఎర్రటి మచ్చలు, దురదతో పాటు మంటలు ఉన్నప్పుడు సోరియాసిస్ ఏమోనని అనుమానించాలి. సోరియాసిస్ అనే సమస్య చాలా రకాలుగా ఉంటుంది. అందులో పామో ప్లాంటర్ అనేది చేతులకి, కాళ్ళకి వచ్చేది. అంటే అరిచేతులకి, అరికాదాలు లేదా చేతులు మొత్తం మీద, ఈ మోచేతుల దగ్గర నుంచి వచ్చే సమస్యని పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటారు. అయితే ఇది చాలా రకాలుగా సోరియాసిస్ ఉన్నప్పటికీ కూడా ఈ సోరియాసిస్ ఏంటంటే అంత త్వరగా ఒళ్ళంతా వ్యాపించదు. కొన్ని సందర్భాల్లో జనరలైజ్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంచెం కష్టసాధ్య వ్యాధిగా కూడా చెప్పారు. అంటే కష్టసాధ్యం అన్నప్పుడు మనం కొంతవరకు రిలాక్స్ అవ్వచ్చు. అయితే ఈ యొక్క సమస్య ఏంటంటే మనకి ఈ మధ్యకాలం కనిపించే సోరియాసిస్ ఏదైతే ఉందో, ఏకకుష్ఠమని, కీటీబ కుష్ఠమని ఎందుకు చెప్పారంటే పైన పొట్టు పొట్టు రాలిపోవడము, అంటే చేప పులుసులాగాను, అలాగే బీటలు తీయడము, రక్తం కారడము, నొప్పి పెట్టడము, వాచిపోవడం జరుగుతుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే చూస్తున్నాము, వాళ్ళు ఎక్స్టర్నల్గా ఏమీ రాసుకోరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అసలే పెచ్చు కట్టింది, గాలికి ఎక్స్పోజ్ అయిన ఏరియాస్ కాబట్టి వాళ్ళకి త్వరగా ఇంకా ఎక్కువ దురద పెట్టి ఎయిర్ బాహ్యంగా వచ్చే వాయువు వల్ల కూడా వాళ్ళకి దురదలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచూ మాయిశ్చరైజర్స్ లాంటివి రాయాలి. మనకి న్యాచురల్ మాయిశ్చరైజర్స్ కూడా దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి. ప్లస్ మనం కూడా తయారు చేసుకోవచ్చు. అందులో మనకి ఇంట్లో మనకి నువ్వుల నూనె దొరుకుతుంది, అలాగే బీ వ్యాక్స్ దొరుకుతుంది, అలాగే మంజిష్ట అనే పొడి దొరుకుతుంది, అలాగే వేప దొరుకుతుంది. వేప కాకపోతే వేప నూనె. ఇవన్నీ ఏంటంటే త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా, పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమ్లం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా, మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా చేపల్ని తినకూడదు, చేపలకు దూరంగా ఉండాలి. చేపలకు సోరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది. ఇక బాహ్యంగా కరంజీ, భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. మానసికమైన సమస్యలు తీవ్రమైతే సోరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నువ్వుల నూనె తీసుకోండి. అంటే ఒక కప్పు నువ్వుల నూనె అంటే ఒక 50 ml తీసుకోండి. ఎన్నో రకాల సైజెస్ ఉంటాయి, కానీ 50 ml to 75 ml నువ్వుల నూనె తీసుకోండి. ఆ నువ్వుల నూనె కాచండి. కాచినప్పుడు అందులో ఒక 50 grams బీ వ్యాక్స్ వేయండి. బీ వ్యాక్స్ వేసాక, అంటే అది బాగా మరిగాక బీ వ్యాక్స్ వేయండి. బీ వ్యాక్స్ వేసాక అది ఒక 2-3 minutes అయ్యాక అప్పుడే కొంచెం వేప నూనె వేయండి. అప్పుడే మంజిష్ట పౌడర్ వేయండి. కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఇదంతా కలిపేసేయండి. కలిపేసి అది దింపేసేట, అంటే ఒక 3-4 minutes అయ్యాక ఎర్రగా అవుతుంది. అది కొంచెమే పసుపు వేయాలి. ఎర్రగా అయిన పదార్థాన్ని ఒక గాజు పాత్రలో వెంటనే దాన్ని వేసేస్తే కానీ
ఒక 10-15 నిమిషాలు అయ్యాక దాన్ని చూస్తే కనుక గట్టిపడుతుంది. అది ఆ గట్టిపడిన పేస్ట్ని మీరు చర్మానికి పొద్దున్న స్నానం చేసే ముందర ఒక 10 నిమిషాలు, రాత్రి మళ్ళీ పడుకునే ముందర ఒక 10 నిమిషాలు, అంటే 2 పూటలు కూడా స్నానం చేయొచ్చు. అయితే ఎప్పుడూ మీరు ఒంటికి రాసుకుంటూ ఉండాలి. ఇలా కాకుండా ఏంటంటే మీరు బయటికి మంట పుడుతున్నప్పుడు గరికె దొరుకుతుంది మనకి. ఆ గరికెని పేస్ట్ చేసి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె పెట్టి ఒంటికి రాసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొక చాలా మంచి చిట్కా ఏంటంటే ఆముదం వేర్లు తీసుకొచ్చి దంచేసి ఆ కషాయం చేసి ఆ కషాయంలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె వేసి దాన్ని ఒక ఘాటైన ద్రవ్యం కింద నూనె కింద తయారు చేసి, అంటే ఈ యొక్క కషాయం ఎగిరిపోయే వరకు కాచాక ఆ నూనెని ఒంటికి పట్టిస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా కానుగ కూడా దొరుకుతుంది ఎక్స్టర్నల్గా, అది కూడా వాడుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్స్టర్నల్గా ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి? ఇంటర్నల్గా మీరు త్రిఫలా తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఆయుర్వేద ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. పంచతిక్తక కషాయం అని, అలాగే ఆరగ్వదాది కషాయం అని, మంజిష్టాది కషాయం అని, రకరకాలైనవి. ఇవన్నీ కూడా ఒక డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని నెలల పాటు తీసుకుని తగ్గిపోయాక మళ్ళీ ఆపేసి మళ్ళీ కూడా తీసుకోవడం కూడా చేయొచ్చు. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సొరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా చలి వాతావరణంలో సొరియాసిస్ జబ్బు మరింతగా ఉధృతమవుతుంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. చల్లగాలికి చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు సొరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి. పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సొరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సొరియాసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. నెలసరి శాశ్వతంగా ఆగిపోయిన మహిళల్లో గుండె ఆరోగ్యం ఊహించిన దానికన్నా వేగంగా క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా మగవారితో పోలిస్తే మహిళలకు చిన్న వయసులో గుండెపోటు ముప్పు తక్కువ. కానీ నెలసరి నిలిచిన తర్వాత మగవారితో సమానంగా ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే దీనికన్నా చాలా ఎక్కువగా ముప్పు పెరుగుతున్నట్లు అమెరికాలోని హార్బర్ ఉక్లా మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఇప్పుడు బయటపడింది. గుండె జబ్బు ముప్పు కారకాలు గల మగవారిని, నెలసరి నిలిచిన మహిళలను ఎంచుకుని పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరంతా కొలెస్ట్రాల్ను తగ్గించే స్టాటిన్స్ మందుల్ని వాడుతున్నవారే. గుండె రక్తనాళాల్లో ఎంత కాల్షియము పోగుపడిందో తెలిపే స్కోరును పరిశీలించినప్పుడు మగవారిలో కన్నా నెలసరి నిలిచిన మహిళల్లో సగటున 2 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు బయటపడింది. నెలసరి నిలిచిన తర్వాత వీరిలో గుండె ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తున్నట్లు ఇది తెలియజేస్తుంది. తీవ్రమైన గుండె సమస్యల విషయంలో వీరికి స్టాటిన్స్ తగినంత రక్షణ కల్పించడం లేదని ఫలితాలు సూచిస్తున్నాయి. నెలసరి నిలిచిన తర్వాత ఆడవారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మోతాదులు తగ్గడం వల్ల పూడికలు ఏర్పడే వేగం పెరుగుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. మెనోపాజ్ వచ్చాక ఈస్ట్రోజెన్ మోతాదులు తగ్గటం వల్ల కొవ్వు కణజాలంతో పాటు బరువు పెరగటం, జీవక్రియల వేగం తగ్గటం, నిద్ర అస్తవ్యస్తం కావటం వంటివి పొడసూపుతాయి. ఈ విషయంపై చాలామంది మహిళలకు అంతగా అవగాహన ఉండటం లేదు. అందువల్ల గుండె జబ్బు ముప్పు కారకాలు గల పెద్ద వయసు మహిళలు ఒక్క స్టాటిన్స్ మీదే ఆధారపడకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కొవ్వు పదార్థాన్ని తగ్గించుకోవటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఒత్తిడి తగ్గించుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వేసవిలో ఓవైపు ఎండలు, మరోవైపు వడగాల్పులతో వాతావరణమంతా అగ్నిగుండంలా మారుతూ ఉంటుంది. ఈ రకమైన వాతావరణం షుగర్ జబ్బుతో బాధపడే వారిని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ముదిరిన ఎండల ధాటికి ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోతూ ఉండడంతో ఒంట్లో ఓపిక లేక నీరసంతో ఇట్టే కూలబడిపోతూ ఉంటారు. మరోవైపు డీహైడ్రేషన్, వడదెబ్బల ముప్పు ఎలానూ ఉంటుంది. ఎండల ధాటికి పాదాలకు సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ప్రాణాధారమైన ఇన్సులిన్ కూడా ఇట్టే పాడైపోతూ ఉంటుంది. ఇక ప్రయాణాలు చేయాల్సి వస్తే ఈ కష్టాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసేదాకా మధుమేహులు తమ ఆరోగ్యం విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండలు మండిపోయే వేసవి సీజన్ షుగర్ పేషెంట్లకు కాస్త కష్టకాలమే. ఒంట్లోని నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉండటంతో నీరు లవణాల సమతూకం దెబ్బతింటుంది. దీంతో తరచూ డీహైడ్రేషన్, వడదెబ్బలకు లోనవుతూ ఉంటారు. నీరసం, నిస్సత్తువతో కూలబడిపోతూ ఉంటారు. ఫలితంగా రక్తంలో గ్లూకోజు శాతాలు కూడా తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఒక్కోసారి ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో ఎదురయ్యే ఈ ప్రత్యేక పరిస్థితుల్ని తట్టుకునేందుకు షుగర్ బాధితులు జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంట్లో ద్రవ నష్టాన్ని నివారించుకునేందుకు తరచూ నీళ్లను, పళ్లరసాల్ని, ద్రవాహారాల్ని తీసుకుంటూ ఉండాలి. దప్పిక వేసినా వేయకున్నా వేసవిలో తరచూ నీళ్లను తాగటం అనేది మన ఒంటికి చాలా మంచిది. వేసవి సీజన్లో షుగర్ పేషెంట్లు ఎప్పుడూ తమ వెంట వాటర్ బాటిల్ను ఉంచుకోవాలి. వాతావరణం చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే వ్యాయామం చేయాలి. తీవ్రమైన వేడి వాతావరణం షుగర్ జబ్బుని అదుపులో ఉంచే మందుల్ని, ముఖ్యంగా ఇన్సులిన్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి మందుల్ని ఎప్పుడూ చల్లటి ప్రాంతంలో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు సైతం మందులు, ఇన్సులిన్ కోసం కూలింగ్ పౌచ్లను వాడుకోవాలి. షుగర్ మందుల మూలంగా వేసవిలో చర్మం సున్నితంగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా బయటకు వెళుతున్నప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్లను చర్మానికి పట్టించుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30కి పైగా ఉన్న సన్ స్క్రీన్లు వాడుకోవటం ఉత్తమం. ఇక పాదాల సంరక్షణలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎండాకాలంలో కాలి వేళ్లకు సాధ్యమైనంత వరకు ఎండ తగలకుండా చూసుకోవాలి. వేసవిలో తరచూ బ్లడ్ షుగర్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో షుగర్ పేషెంట్ల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ఒక తీరు తిన్నులేని ఆహారపు అలవాట్లు, హై బీపీ, షుగర్ వంటి జబ్బులు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీలను కాపాడుకోవటం ఎలా? ఒకవేళ కిడ్నీలు విఫలమైతే మన ముందున్న మార్గాలేంటి? డయాలసిస్ ఎప్పుడు అవసరం? కిడ్నీ మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీల ప్రాధాన్యం ఏంటి? మనం రోజు తీసుకునే ఆహారం జీర్ణమయ్యే సమయంలో చాలా వ్యర్థ పదార్థాలన్నీ ఫామ్ అవుతాయి. అవి మన బ్లడ్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మనం రోజుకి 1 to 2 లీటర్స్ 3-4 లీటర్స్ వరకు వాటర్ తీసుకుంటూ ఉంటాము. సో ఈ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా రక్తం కిడ్నీలో ఫిల్టర్ అయ్యి వ్యర్థ పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మన లోపల శరీరం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. బ్లడ్లో వ్యర్థ పదార్థాలన్నీ తగ్గిపోతాయి. లవణాలన్నీ కరెక్ట్ మోతాదులో ఉంటాయి. ఆమ్లాలు కూడా అన్నీ నార్మల్గా ఉండడానికి కిడ్నీలు దోహదపడతాయి. అంతేకాకుండా బీపీ నియంత్రణలో కూడా కిడ్నీల రోల్ చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మన కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ఫామ్ అవుతుందండి. సో ఈ ఎరిథ్రోపాయిటిన్ వల్ల రక్తం ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే మనం కిడ్నీ పాడైన వాళ్ళలో రక్తహీనత అనేది గమనిస్తూ ఉంటాం. ఇంకా వైటమిన్ డి కూడా మన కిడ్నీలో ఫామ్ అవుతుంది. యాక్టివేటెడ్ ఫామ్ కిడ్నీలో ఫామ్ అవుతుంది. దీని ద్వారా ఇండైరెక్ట్గా కిడ్నీలు ఎముకల బలానికి కూడా తోడ్పడుతూ ఉంటాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? మన కిడ్నీల పనితీరు కనుక తగ్గినప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది అని చెప్తామన్నమాట. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది 2 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ, 2 క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఏంటి అంటే నార్మల్గా పనిచేస్తున్న కిడ్నీస్ ఏదైనా ఒక ఇన్సల్ట్ వల్ల, అంటే లైక్ జ్వరం వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్స్, మలేరియా కానీ, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పైరోసిస్ లాంటి ఇబ్బందుల వల్ల కానివ్వండి, ఇంకా సివియర్ వామిటింగ్స్, డయేరియా, బాగా వాంతులు విరోచనాలు అయినప్పుడు, బీపీ డౌన్ అయినప్పుడు కానివ్వండి, ఇంకా పాము కాటు వల్ల కానివ్వండి, కొన్ని పాయిజనింగ్ కేసెస్లో కిడ్నీలు సడన్గా పనిచేయడం ఆగిపోతాయి అన్నమాట. అటువంటి కండిషన్స్లో మనము ఏదైతే ట్రీట్ ద కాజ్ అంటాం. అంటే దేనివల్ల అయితే కిడ్నీస్ కనుక దెబ్బతిన్నాయో ఆ కాజ్ని ట్రీట్ చేసినా కిడ్నీస్ మళ్ళీ నార్మల్గా ఫంక్షన్ చేసేస్తాయి. కొన్నిసార్లు రికవరీ కనుక లేట్ అయితే కొన్ని సెషన్స్ ఆఫ్ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే నార్మల్గా పనిచేసే కిడ్నీలు హఠాత్తుగా పనిచేయడం ఆగిపోతాయి. కాజ్ని ట్రీట్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు.
అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలికంగా, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా కిడ్నీస్ అనేది పనితీరు తగ్గిపోతూ ఉంటుంది. ఇది మనము మళ్ళీ ప్రీవియస్ నార్మల్ స్టేజ్కి తీసుకురాలేమన్నమాట. దీనికి కారణాలు ఏముంటాయంటే బీపీ, షుగర్ కానివ్వండి, మనం మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల ఈ సీకేడీ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము. సో అక్యూట్ అంటే రివర్సిబుల్ ఉంటుంది మోస్ట్లీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మోస్ట్లీ ఇర్రివర్సిబుల్ అనమాట. కిడ్నీ జబ్బు ఉందని తెలుసుకోవటం ఎలా? ఆకలి తగ్గిపోవడం కానివ్వండి, వాంతులు, తిన్నది అరక్కపోవడం కానివ్వండి, నిద్రలేమి సమస్యలు, మూత్రం తక్కువగా నడవడం వల్ల కాళ్ళవాపు, మొహం వాపు, ఆయాసం వస్తూ ఉంటుంది, రక్తహీనత ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉండకపోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. ఎలా తెలుసుకోవచ్చు అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా. బ్లడ్ టెస్ట్లో మనం యూరియా క్రియాటినిన్ అన్నవి మన రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలకి ఎగ్జాంపుల్స్. సో కిడ్నీ పాడైనప్పుడు మన వ్యర్థ పదార్థాలు పెరుగుతాయి కాబట్టి యూరియా క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి. సో సింపుల్ బ్లడ్ టెస్ట్లో యూరియా క్రియాటినిన్ పెరగడం వల్ల మన కిడ్నీలు పాడయ్యాయని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయితే యూరిన్లో కూడా ప్రోటీన్స్, రక్త కణాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అల్ట్రాసౌండ్ చేస్తే కనుక కిడ్నీస్ బాగా పాడైపోయినప్పుడు కిడ్నీ సైజ్ కూడా స్ట్రంకెన్ కిడ్నీస్ ఉంటాయి. నార్మల్ 9 to 11 ఉండే కిడ్నీస్ లెస్ దాన్ 8 centimeters. చాలామంది మాకు ఫస్ట్ ఫైండింగ్లోనే 6 to 7 centimeters కిడ్నీస్తో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము ఏమీ చేయలేము, కిడ్నీ ఇబ్బంది పెంచకుండా చూసుకోవడం మాత్రమే. ఇంకొన్ని స్టేజెస్లో కిడ్నీ ఇబ్బంది అసలు ఎందుకు వచ్చింది అనేది తెలియనప్పుడు కిడ్నీ సైజ్ మెయింటైన్ అవుతుంటే కనుక కిడ్నీ బాప్సీ చేయొచ్చు. అంటే కిడ్నీ నుంచి చిన్న ముక్క పరీక్ష తీసుకుని పరీక్షకు పంపిస్తే మనం దాన్ని ట్రీట్ చేయగలచ్చు, ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్ చేయగలచ్చు. సీకేడీ జబ్బులో ఎన్ని దశలు ఉంటాయి? కిడ్నీ ఇబ్బంది స్టేజెస్ చెప్పడానికి మనం ఈజీఎఫ్ఆర్ అంటామండి. అంటే ఎస్టిమేటెడ్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. అంటే కిడ్నీ వడపోతని మనము లెక్కగట్టచ్చు. ఈ ఈజీఎఫ్ఆర్ని బట్టి మనం కిడ్నీ ఇబ్బందిని 5 స్టేజెస్ కింద చెప్పచ్చు. స్టేజ్ 1 అంటే ఈజీఎఫ్ఆర్ మనకి మోర్ దాన్ 90 ఉంటుందండి, మోస్ట్లీ నార్మల్ ఇది. సీకేడీ స్టేజ్ 2 అంటే 60 to 90 ఉంటుంది ఈజీఎఫ్ఆర్ అన్నది, సో కొంచెం తగ్గినట్టు. సీకేడీ స్టేజ్ 3 వచ్చేసరికి 30 to 60 ml/minute ఉంటుంది. దెన్ సీకేడీ స్టేజ్ 4. సీకేడీ స్టేజ్ 3 వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎసిమ్టమాటిక్గానే ఉంటారు. సో క్రియాటినిన్ 1.62 అలా ఉంటుందన్నమాట. సీకేడీ స్టేజ్ 4 వచ్చేసి మనకి ఈజీఎఫ్ఆర్ అనేది 15 to 30 ml ఉంటుంది. మోస్ట్లీ సిమ్టమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అని ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సీకేడీ స్టేజ్ 5 అంటే ఈజీఎఫ్ఆర్ లెస్ దాన్ 15 ఉంటుందన్నమాట. సో ఈ స్టేజెస్ని బట్టి మనము సీకేడీ 1, 2, 3, 4, 5 కింద పెట్టచ్చు. దీని ద్వారా మనము ఏమేమి డ్రగ్స్ పెట్టచ్చు, ఏమేమి డ్రగ్స్ అవాయిడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఈజీఎఫ్ఆర్ అన్నది మనకి. కిడ్నీ మార్పిడికి ఎప్పుడు వెళ్తారు? కిడ్నీస్ పూర్తిగా 90% వరకు పాడైపోయినప్పుడు ఇంకా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట. సో అలాంటి వాళ్ళకి మనకి కిడ్నీ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. అంటే డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి ఏంటి అంటే మందులతో కూడా వాడినా సరే కూడా ఈ సిమ్టమ్స్ కాళ్ళవాపు, ఆయాసం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా డయాలసిస్ లాంటి ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఈఎస్ఆర్డీలో డయాలసిస్ కాకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. కిడ్నీ మార్పిడి అంటే పేషెంట్ 2 కిడ్నీలు అంతే ఉంటాయి, కిడ్నీ మార్చము. సో పేషెంట్ విల్ బీ హ్యావింగ్ 3rd కిడ్నీ, 3వ కిడ్నీని పొట్టలో పెట్టడం జరుగుతుంది. కిడ్నీ మార్పిడి అంటే మార్చము, ఎడిషనల్ కిడ్నీ పెడతాము అంతే. సో లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి, కెడావర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా పేరెంట్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ తోబుట్టువులు కానివ్వండి, పిల్లలు కానీ, వైఫ్ స్పౌజ్, హస్బెండ్ టు వైఫ్ కానీ, వైఫ్ టు హస్బెండ్ కానీ ఇవ్వచ్చు. రీసెంట్ గైడ్లైన్స్లో మనం గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ అది చాలా రేర్. సో ఇది కూడా ప్రాపర్ ప్రోటోకాల్ బట్టి చేయాల్సి ఉంటుంది. కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, అంటే పూర్తిగా చనిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళకి బ్రెయిన్ డెడ్ మాత్రమే ఉంటుంది. కార్డియాక్ యాక్టివిటీ ఉంటుంది, బ్రెయిన్ యాక్టివిటీ మాత్రము ఈజీ ద్వారా కానీ మిగతా టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసి బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశాక మాత్రమే కెడావర్కి వాళ్ళు అప్రూవల్ ఇస్తే విత్ ప్రాపర్ కన్సెంట్ వెళ్తాము. ఈ 2 ఆప్షన్స్ చాలా ఖర్చుతో కూడుకున్నవి అండ్ అన్ని చోట్ల దొరకవు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనము జబ్బు వచ్చాక ట్రీట్ చేసే కంటే కూడా రాకుండా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం. కిడ్నీ వైఫల్యం ఉన్నప్పుడు గుండె జబ్బు ప్రమాదం ఉంటుందా? కిడ్నీ పాడైనప్పుడు మనకి బాడీలో అన్ని వ్యర్థ పదార్థాలన్నీ ఉండిపోతాయి అన్నాం కదా. ఈ వ్యర్థ పదార్థాలన్నీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ మిగతా అవయవాల మీద కూడా చూపిస్తాయి. గుండెకే వస్తే బాడీలో యాసిడ్స్ ఎక్కువైపోయినప్పుడు గుండె యొక్క కండరాలని బలహీనపరుస్తుంది. సో గుండె కట్టుకోవడం అనేది చాలా తక్కువగా స్థితిలో, అంటే ఈఎఫ్ తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా ఈ వ్యర్థ పదార్థాలన్నీ రక్తనాళాల మీద కూడా చెడు ప్రభావాలు చూపించడం వల్ల కొలెస్ట్రాల్ కానివ్వండి, ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ వచ్చి గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో గుండె ఒక్కటే కాదు, పేగు మీద కూడా యాక్షన్ చూపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం కిడ్నీ ఇబ్బంది రావడానికి గల కారణాలైన బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఊబకాయము, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ కూడా కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. అటు గుండె ఇబ్బందికి కానివ్వండి,
కిడ్నీ ఇబ్బంది కానీ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో చాలామందికి కిడ్నీ ఇబ్బంది వచ్చిన వాళ్ళల్లో చనిపోవడానికి గల కారణం గుండె ఇబ్బందే. సో 90% ఆఫ్ ద మోర్టాలిటీస్ కిడ్నీ పేషెంట్స్లో కారణం ఏమవుతుంది అంటే గుండె ఇబ్బంది వల్లే చనిపోతారు. కిడ్నీ జబ్బు రాకుండా జాగ్రత్త పడచ్చా? బీపీ షుగర్ మెయిన్ కారణాలు కాబట్టి కిడ్నీ ఇబ్బందికి బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ఇబ్బంది వచ్చినప్పుడు బీపీ కొత్తగా వస్తుంది, లేదా బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో లేకుండా కూడా ఉంటుందన్నమాట. సో బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల మనము కిడ్నీ ఇబ్బంది పెరగకుండా ఉంచడం చూసుకోవచ్చు. అలాగే వీళ్ళల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. కిడ్నీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నొప్పి బిళ్ళలు కానివ్వండి, కొన్ని రకమైన బీపీ ట్యాబ్లెట్స్ కూడా పడవు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మందులు వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సాల్ట్ తక్కువ తీసుకోవాలని చెప్తాము. వాళ్ళ యూరిన్ మోతాదును బట్టి వాటర్ కూడా ఎంత తీసుకోవాలో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అంతకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల కాలవాపు కానివ్వండి, ఆయాసం లాంటివి వస్తూ ఉంటాయి. ఈవెన్ డైట్లో కూడా పొటాషియం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కానివ్వండి, కొబ్బరి నీళ్ళు, డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఫాస్ఫరస్ ఎక్కువ ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా తక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ మోతాదు ఎక్కువగా ఉండే నాన్ వెజ్ని తక్కువ తీసుకుని శాకాహారం ఎక్కువగా తీసుకోమని అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీకేడీ ఎర్లీ స్టేజెస్ని కనుక రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటూ డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటిస్తే మనం సీకేడీ నుంచి ఈఎస్ఆర్డి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు, అక్కడికి వెళ్లకుండా మనము అరికట్టవచ్చు. ప్రాణప్రదమైన కిడ్నీలను కాపాడుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. రోజువారీ వంటల్లో ఉప్పును మితంగా వాడుకోవాలి. హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ క్రియాటినైన్, ఆల్బుమిన్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు మన కిడ్నీలను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు సోంపు గింజల్ని వేసి బాగా మరిగించి చల్లార్చిన నీటిని తాగండి. పొట్ట ఉబ్బరం ఇట్టే తగ్గిపోతుంది.